నేటికి మరి ఆప్కో 50 వసంతాలు పూర్తి చేసుకోవడం, ఈరోజు ఆప్కో చేనేత సొసైటీలు అందరినీ ఒక వేదిక పిలిచి ఈరోజు రంగరంగ వైభవంగా మరి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు స్పెషల్ సిఎస్ సిసోడియా గారు, అదే విధంగా ఆప్కో ఎండి కన్నబాబు గారు, సొసైటీలతో పాటు ఆప్కో ఎంప్లాయీస్ అందరం కలిసి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆప్కోకు కూడా పూర్వ వైభవం తీసుకురావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల్లో మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టడం, వారు తయారు చేసిన లేటెస్ట్ వస్త్రాలు ఏ విధంగా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఎప్పుడప్పుడు వాళ్ళు స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇచ్చి వాళ్ళకి రెడీమేడ్ దుస్తులు కూడా తయారు చేయించడం కూడా జరుగుతుంది. దానితో పాటు మరి వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా 90% సబ్సిడీతో పనిముట్లు కూడా ఏర్పాటు చేశాం. అంతకన్నా మరి మెగా క్లస్టర్ ధర్మవరంలో, అదే విధంగా పిఠాపురంలో, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశాం. చిన్న క్లస్టర్లు కూడా సుమారుగా 10 దాకా చిన్న క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మేము ఎన్నికల సమయంలో మాటిచ్చినట్టుగా ఉచిత విద్యుత్ కూడా 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్ కి 500 యూనిట్లు, సుమారుగా 53,000 మందికి 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఆప్కోని మరింత అభివృద్ధి చేయాలి, ఆప్కో సేల్స్ పెంచాలన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చేనేత వస్త్రాలు ధరించండి అని ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ రోజు నిజంగానే ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు సూచనల మేరకు మరి చేనేత వస్త్రాలు ధరించండి, చేనేతలను కాపాడండి అనే ఉద్దేశంతో మరి అన్ని విధాలుగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గతంలో మరి 1924లో ఆప్కోన్ కూడా వదలలేదు. అది చాలా చిన్న సంస్థ. మరి దాని పేరు మీద కూడా 100 కోట్లు తీసుకొచ్చి దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ దాని లోన్ రీపేమెంట్ చేసుకుంటూ గతంలో ఉన్న బకాయిలు కూడా చిన్నగా సొసైటీస్ పేమెంట్ చేస్తూ మరి ఈ నెల 15వ తారీఖు లివరీ పేమెంట్ కూడా సుమారుగా 4 కోట్ల రూపాయల దాకా లివరీ పేమెంట్ కూడా అందజేస్తున్నాం. జనరల్ సొసైటీస్ కూడా మరి ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఒక 2.5 కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా ఆప్కోలో రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఈ రోజు 1,20,00,000 రూపాయలు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, చేనేతకు దగ్గరలో ఇంకొక శుభవార్త కూడా మనం చెప్పబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ పరిశీలన జరుగుతుంది. నేతన్న భరోసా కూడా మనం అందజేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.